అవును. ఆడవాళ్ళు ఇక్కడి వరకు బట్టలు వేసుకోకూడదు, ఇలా వేసుకోకూడదు, దరిద్రపు మండలం ఈ పదాలు వాడాడు. అయ్యయ్యో! అయ్యే బేసిక్‌గా చెప్తాను. అన్న రాంగ్ ఇంటెన్షన్‌తో అయితే చెప్పలేదు. ఆయన వాడిన పదజాలం కొద్దిగా డిఫరెంట్‌గా ఉండొచ్చేమో గానీ, మా అన్న శివాజీ గారు ఎప్పుడూ రాంగ్ ఇంటెన్షన్‌తో అయితే చెప్పరండి. ఆయన చెప్పిన విధానం వేరు, అది బయటికి రీచ్ అయిన విధానం వేరు అంతే. సార్ పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీద ఆ! ఇటువంటి పదజాలం వాడొచ్చా? అది ఏంటంటే కొంతమంది ముక్కుసూటిగా మాడేవాళ్ళు ఉంటారు కదా! ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అలానే ఉంటాయండి ఒక్కొక్కసారి. ఎంత ముక్కుసూటిగా మాట్లాడినా పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు, లైవ్‌లు చూస్తూ కరెక్టే. ఉంటారు. అంటే బట్ ఒకటే ఏదో చెప్పాలనుకున్న టైంలో ఒక హీట్ మూమెంట్‌లో ఆ బాధతో వచ్చిన మాటలే తప్ప ఓకే వాడకూడదులేండి. వాడారు బట్ అన్నకు తెలుసు ఈజ్ నాట్ ఎన్ స్మాల్ కిడ్. అంటే అంతవరకు కూడా జాలీగా ఉన్నాడు. ఆ టైం వచ్చేటప్పటికే కొద్దిగా ఆయనకి ఎందుకంటే అప్పుడు జరిగిన మనం రాజాసాబ్ గారిది చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది. మళ్ళీ అలా నలపకూడదు అలా ఏంట్రా అనుకున్నాను. కానీ డ్రెస్సింగ్ గురించి నేను చెప్పట్లేదు. దట్ ఈస్ ఎవరి ఇండివిజువాలిటీ వారిది, మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇది ఏమన్నట్టు ఫ్రీడమ్ రైట్స్ అయిన వెళ్ళిపోతారు, మనకు అనవసరం. ఎందుకంటే ఎలా ఉన్నా పద్ధతిగా ఉండి బాగుంటే చాలు, అందంగా కనిపిస్తే చాలు. మనకు అందంగా చూడాలని చూస్తాం కదా, దాన్ని ఏమంటారు? శివాజీ గారు మాట్లాడే కరెక్టా? కరెక్ట్. అలా అని ఏం లేదు. ఆయన హీట్ మూమెంట్లో